కొట్టాలి, ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చా. నేను అంతకుముందు 2 రంగాల్లో ఉన్నా, నేను 2 సక్సెస్ అయ్యాను. ఈ సినిమా ఫీల్డ్లో కూడా నేను సక్సెస్ అవుతాను. కాబట్టి మీరు ఎంత ఎవరు ఏ ఆర్టిస్ట్ ఎవరు బాగుంటుంది మీరు మాట్లాడి పెట్టండి తప్ప మిగతా విషయాలు మీరు చూసుకుంటామని చెప్పగల చేస్తారు. అలాగే 4 సంఘాలు సాంకేతికలో కూడా చేసి ఈ సినిమాకి బ్రహ్మాండంగా తయారు చేశాడు. అందుకని మా శివాల ప్రభాకర్కి మళ్ళీ మా శైలజ రెడ్డి గారు ఇంకో సినిమా తీసేలాగా అతను కష్టపడి పనిచేశాడు. కాబట్టి నెక్స్ట్ కూడా ఆ సినిమా త్వరలో కూడా అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం అని చెప్పడం కోసమే ఈవేళ మీ పెద్దలందరినీ వేదిక మీదకి కూర్చోబెట్టడం జరిగింది. శైలజ రెడ్డి గారు, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. అలాగే మా దర్శకుడు శివాల ప్రభాకర్కి అసలు నా క్లాస్మేట్ అయినా మేము 1996లో సినిమా తీసినా ఇప్పుడు మళ్ళీ సినిమా అతను తీరిపోయాడు. కానీ ఆవిడ ధైర్యం చేసి ఒక మంచి సినిమాని ఒక మంచి దర్శకుడికి అప్పచెప్పారు. అతను అంత కష్టపడి సినిమా తీశాడు. మన ట్రైలర్ చూసాం, ఒక సాంగ్ చూసాం. ఎక్కడ ఖర్చులో కానీ క్యాస్టింగ్లో కానీ ఏమి వెనుకాడకుండా అద్భుతంగా తీశారు. ఇది అతి త్వరలోనే ఫస్ట్ ఇయర్కి వస్తుంది. వచ్చినట్టే సినిమా రిలీజ్ కూడా డేట్ చేస్తాం. ఒక మంచి సినిమాకి ఎలా సపోర్ట్ చేయాలో ఇది నేను మా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాను మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా రిక్వెస్ట్ అమ్మ జై సాయిరామ్. ముందుగా కళామ తల్లికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, వేదిక ముందు ఆసీనులైన ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా టీజర్ రిలీజ్ చేయడము చాలా ఆనందంగా ఉంది. నేను జి శైలజారెడ్డి, అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా నిర్మాతను. ఈ సినిమాలో హీరోగా నటించిన పవన్ మహావీర్ నా కుమారుడు. అబ్బాయి లండన్లో ప్రస్తుతం MBBS 4th ఇయర్ చదువుతున్నాడు. అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ ఈవెంట్కు అటెండ్ కాలేకపోయారు. మీరు ఎందరో హీరోలకు మీ హృదయాలలో సముచిత స్థానం కల్పించారు. అలాగే మా అబ్బాయి కూడా మీ హృదయాలలో కొంచెం చోటిచ్చి మంచి హీరోగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ విన్నప్పుడు మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇట్ ఈస్ వెరీ నైస్ స్టోరీ, కాంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అని వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే అవుట్పుట్ కూడా ఆయన చాలా బాగా ఇచ్చారు. కళ అనేది ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది. సినిమా ఎప్పుడూ కూడా పవర్ఫుల్ మీడియా అని నమ్ముతాను. ఈ సినిమా వెనక చాలా మంది కృషి ఉంటుంది. సినిమా తీయాలంటే సినిమా వెనక ఎంతో కృషి ఉంటుంది. GSR మూవీ మేకర్స్ సంస్థను ఒక కంపెనీ లాగా ముందుకు తీసుకెళ్ళి ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఒక మంచి సంకల్పంతో, అలాగే ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలు కథలను ప్రేక్షకులకు ఇవ్వాలని మంచి సంకల్పంతో ఈ సంస్థను స్థాపించాను. మన సంకల్పం మంచిదైతే దైవం కూడా సహకరిస్తారని నమ్ముతాను. అలాగే సాంకేతిక నిపుణులు, నటీనటులు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కాకుండా మంచి హృదయంతో మంచి సహకారం అందించి ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యూనిట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు మరియు కో డైరెక్టర్ రావుశ్రీ గారు, DOP మహి గారు, GSR కుటుంబ సభ్యులుగా ఉండి ఆర్నిషులు కష్టపడి ఈ సినిమాకు తోడ్పడినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారికి నేను నమ్మి కథ ఇచ్చినప్పుడు ఆయన ఎంతో న్యాయం చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ టీమ్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే మీ కుటుంబంతో మీరందరూ కలిసి సకుటుంబ పరివార చిత్రంగా దీన్ని చూడవచ్చు. అలా నిర్మించడమైనది. ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ అక్కడ ఓపెనింగ్ వచ్చి ఈరోజు కూడా మళ్ళీ టీచర్ కావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సినిమాలో మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. అలాగే
ప్రత్యేక ధన్యవాదాలు మా సత్యనారాయణ సార్ గారికి, రామసత్యనారాయణ సార్ గారికి. నిజంగా హెల్పింగ్ నేచర్ అనేది చాలా కొద్ది మందిలో ఉంటుంది. సినిమాలో ఎవరికి ఎక్కడ డౌట్ వచ్చినా, ఏ అవసరం ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వెంటనే ఆయన ఎంత బిజీ ఉన్నా వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంటాడు. హెల్పింగ్ నేచర్లో ఆయన ముందు వరుసలో ఫస్ట్ పర్సన్గా ఉంటాడు. Really hearty thanks for once again, sir. You supported is a lot to me towards this movie. Thank you so much. Hearty thanks for you. You are unforgettable person forever. And మిగతా ఈ సినీ పెద్దలందరికీ once again I am really thankful to you. ఈ రోజు ఇక్కడికి విచ్చేసి టీజర్ సక్సెస్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆదరణ అభిమానాలు మా పైన, మా సినిమా పైన ఉంటాయని, మీ సపోర్ట్ మాకుంది. అమ్మ నాకు అబ్బాయి సినిమాను సక్సెస్ చేసి పవన్ మహావీర్ను ఒక మంచి హీరోగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సాయి, వేరే అండ్ అలాగే కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ కానీ, మోయిన్ మాస్టర్ కానీ, రేవంత్ మాస్టర్ కానీ అద్భుతమైన కొరియోగ్రాఫ్ చేసి సాంగ్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్. అండ్ వన్ మోర్ థింగ్, నందు మాస్టర్, యువర్ ఫైట్ ఈస్ రియలీ అమేజింగ్. మూవీలో చూసినప్పుడు వెరీ హ్యాపీ. థ్యాంక్స్ నందు మాస్టర్ ఫర్ యూ. అండ్ పిఆర్ఓ అప్పాజీ గారికి, నందమూరి హరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డిఏ చేస్తున్న కళ్యాణ్ గారికి, 5.1 చేస్తున్న రామకృష్ణ స్టూడియోస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ మూవీలో ఎవరు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ మూవీని సక్సెస్ చేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. పవన్ మహావీర్ హీరోని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ప్రొడ్యూసర్ గారు అంటే ఒక తల్లిగా మీ రిక్వెస్ట్ అందరూ కోరుకుంటున్నాను. కొంచెం మైక్ దేనికి ఈ సినిమా చెప్పాలి కదా. కలుపు మొక్క పుట్టాలంటే ఈ గొడవ తల్లికి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఒక ప్రొడ్యూసర్ ఒక 100 డెలివరీలకి పడే పేజ్ ఎంత అంత పేజ్ పడతాయి ప్రతి ప్రొడ్యూసర్. సో ఆ పేజ్ అనుభవించాలంటే ఆ సినిమా మీద ప్యాషన్ ఉండాలి, ఆ కసి ఉండాలి. ఆ కసి, ఆ ప్యాషన్ మా శైలజారెడ్డి గారికి చాలా పుష్కలంగా ఉండాలి. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. చాలా తక్కువ మంది ఉంటారు. మా గురువు గారు రాసినారాయణ గారు, మా గురువు గారు కోమరాకృష్ణ గారు ఎక్కడైతే ప్రథమ అవకాశాలను పొందారో ఆ కేరళ గారి దగ్గర అయితే ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు శైలజారెడ్డి గారు చూశారు. ఒక డైరెక్టర్ని ఎక్కడ ఇరికిస్తే తక్కువ ఖర్చు అవుతుందో అక్కడ అంతా కూడా మనం ఇరికిస్తారు. అది మ్యూజిక్ సిటీకి జరుగుతుంది. మ్యూజిక్ సిటీకి జరుగుతుంటే అది చూస్తే ఎవరో అలాగే ఈ సినిమా ఉండే 5 సాంగ్స్ కూడా నా చేతిలో రాయించేసారు. అలాగే ప్రతి సినిమాకి నేనే డైలాగ్స్ రాసుకోవడం నాకు అలవాటు. మా గురుగారి దగ్గర నుంచి నాకు వచ్చిన పెద్ద అలవాటు నాకు. సో ఈ సినిమా కూడా నా చేత డైలాగ్స్ రాయించారు మేడం. సో అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన, అది ఎవరంటే మా హీరో పవన్ మహావీర్. అసలుకి ఎంబీబీఎస్ కాలేజీ నుంచి
లండన్ నుంచి వచ్చి డైరెక్ట్గా షూటింగ్లో అడుగుపెట్టి అసలు ఏ ట్రైనింగ్ లేకుండా సాంగ్స్లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ, ఒళ్ళు నిప్పులు పడుతున్నాయా, కింద దొరుకుతున్నామా, ఆవిడ ఎన్నపోస రాసి కొడుకుని అలాగా ఇసుకలు పడిపోతున్నా ఏం చేస్తున్నా సరే అస్సలు చెల్లించలేదు ఆవిడ. ఆ కొడుకులో వచ్చే అవుట్పుట్ చూశారు తప్ప అసలు ఇదేమీ చూడలేదు. ఈ రోజు తెర మీద నందమూరి హరి గారు ఎడిటింగ్ చేసి ప్రభాకర్ చాలా బాగా చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లీడింగ్ క్యారెక్టర్ చేస్తున్న మెడ్రాస్ ఫోన్ చేసి డైరెక్టర్ ఫస్ట్ తెలుగు లాగా అనిపించలేదు నాకు, చాలా ఎక్స్పీరియన్స్ లాగా చేశారని చెప్పి ఆయన నాకు అవుట్పుట్ ఇచ్చారు. అలాగే చాలా మంది సినిమా చూసేవాడు. మా మేడం గారు ఎక్స్ప్రెషన్ అయితే నేను తక్కువలేకపోతున్నాను. ఆవిడ చాలా ఇంప్రెస్ ఫీల్ అయిపోయింది సినిమా చూసి. ఆవిడ ఇంప్రెస్ చేయడానికి నేను ఆఫీసులో కృషి చేశాను ఈ సినిమా. సో ఆవిడ అంత అవకాశాన్ని, అంత అభిమానాన్ని చూపించారు నాకు. నేను ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాకి నాకు మెయిన్ సపోర్ట్ చేసింది కెమెరామెన్ మణి. మణి చాలా సపోర్ట్, థ్యాంక్స్ టు యూ. అలాగే ఈ సినిమా కూడా మా రావుశ్రీ గారు, అంటే పేరు కూడా ఆయన సూచనలు, ఆయన ఇది సంబంధం. అలాగే సాయి కార్తిక్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే మా ఎడిటర్, అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. అలాగే హీరోయిన్స్ కూడా గురించి కూడా బాగా చెప్పుకోవాలి. హీరోయిన్స్ ఎంత సపోర్ట్ అంటే దే ఆర్ డౌన్ టు ఎర్త్. ఏం చేసినా, ఎప్పుడు వచ్చినా, రాత్రి పగలైనా వాళ్ళు వచ్చి వాళ్ళ క్యారెక్టర్స్కి అంటే చాలా కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ కూడా. వర్ష కానీ, సుహానా కానీ, అలాగే రావడం చేసిన క్యారెక్టర్ చూసి చాలా ఇంప్రెస్ ఫీల్ అయ్యారు. ఒక సీన్ ఇంట్రడక్షన్ సీన్ ఆయన చేసి ఆయన మాట చెప్పారు, ప్రభాకర్ గారు ఈ సీన్ ఒక పెద్ద హీరో సినిమాలో ఉంటే నాకు ఇంకొక 10 years లైఫ్ వచ్చింది అదొకటి. మళ్ళీ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత మా ఫాదర్ చేయవలసిన క్యారెక్టర్ నాకు వచ్చిందేమో అనిపించింది అన్నారు. సో ఆయన నా మీద అంత అభిమానం చూపించినందుకు ఆయనకి స్టేజ్ చేసుకుంటున్నాను. అలాగే సుమన్ గారు కానీ, రాజీవ్ గారు, కనకాల గారు కానీ ఎక్కువ మర్చిపోయి. సో అలాగే టెక్నీషియన్స్ అందరికీ, మా మేడంకి, నాకు అవకాశం మేడంకి, నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాక్చువల్లీ అంతా తెలియజేశాను, కానీ మా అమ్మాయిని కొద్దిగా వచ్చినట్టున్నారు. స్పెషల్గా వాళ్ళు ఏం చెప్పలేదని. వచ్చిన హీరోయిన్ అండ్ సుహానా హీరోయిన్ సుజాత గారు అండ్ సత్యకృష్ణ గారు, రావు రమేష్ గారు అండ్ రామరాజు గారు, రాజీవ్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బికాస్ బాబుకు యాక్చువల్లీ కాలేజ్ టైం అవుతుంది, మెడిసిన్ స్టూడెంట్ అనేసరికి అందరూ ప్రతి ఒక్కరు డేట్ సజెస్ట్ చేసి మాకు ఆధారమానాన్ని చూపించి ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్టుగా ప్రాజెక్ట్ చేసిన దోహదపడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా కార్యదర్శి శ్రీ కె అశోక్ కుమార్ గారిని మాట్లాడాల్సిన మేడం అసలు టోటల్గా నేను ఎవరు మాట్లాడేదానికి అంటే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా చెప్పారు. దాన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించు. ఎందుకంటే ఎవరు మాట్లాడాల్సిన పని లేదు, అంత బాగా అంటే అంత కేర్ తీసుకున్నారు ప్రతి దాంట్లో. సాంగ్స్ చాలా బాగుంది. చిన్నది ఇక్కడ చెప్పచ్చు నాకు తెలియదు, కానీ హీరోకి కొంచెం వీట్ అయితే తగ్గిస్తే చాలా బాగుంది. అది ఒకటి ఇందా చూడగానే ఎందుకంటే నాని కావాలి కాబట్టి అది ఉండబోతుందని బుక్ మీద కూడా పెట్టారు. అది ఒకటే నాకు నిజంగా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు మాట్లాడాల్సిన ఇది కూడా కాదు, మొత్తం అందరి పేరు నాకు
ప్రతి ఒక్కరిని క్యారెక్టర్స్ ని అందరినీ చేశారంటే ఎంత కేర్గా తీసుకున్నారో, ఆయన ఎంత కష్టపడి ఎంత ఆలోచన ఎంత డెడికేటెడ్గా వచ్చారో డెఫినెట్ గా ఆమె మంచి సక్సెస్ వచ్చి డెఫినెట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టెప్ అయితే వేశారు ఆల్రెడీ. షీఈస్ గోయింగ్ టు బి ఇక్కడ ఆమె ఏమనుకున్నారో కొడుకు కోసం, అలానే అంత తప్పన పడే ప్రొడ్యూసర్ ఇలాంటి వాళ్ళే కావాలి ప్రొడ్యూసర్, ఎందుకంటే కొత్త ఫస్ట్ నేర్చుకోవాలి. చెప్పిన దాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ మీటింగ్ కి అనుకోని పిలిస్తే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ చెప్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ చాలా షార్ట్ టైంలో కంప్లీట్ చేశారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్, టీమ్ కి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రిక్వెస్ట్ దర్శకుల సంఘం అధ్యక్షులు పెద్దలు శ్రీ భరత్ గారు, శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీ ప్రసన్న గారు, అలాగే మా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ రఘునారాయణ గారు, మా దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు గారు, సురేష్ గారు, సురేష్ రెడ్డి గారు, అలాగే ఇవాళ అతిథులుగా వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాని ప్రోత్సహించడం అన్నది ఒక మంచి విషయం. అమ్మ నేను హీరో అవుతాను అనగానే తల్లి నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. ఆయన కెరీర్ ఎంత ఫ్లరిష్గా వెళ్తుందో మన అశోక్ బాబు చెప్పినట్టు ఆవిడకి కూడా ఒక కొత్త కెరీర్ స్టార్ట్ అయిపోయింది నిర్మాతగా. సో మీరు అలాగే కంటిన్యూస్ జర్నీ చేయాలని మనం చూపుతో కోరుకుంటున్నాం. సాధారణంగా మన లైఫ్ స్టైల్లో మనము ఒక ఎగ్జామ్ రాయటమే చాలా కష్టపడతాము, దాన్ని పాస్ అవ్వాలని. ఏకకాలంలో అక్కడ లండన్లో హాల్ టికెట్, ఇక్కడ సినిమా హాల్ టికెట్, 2 ఎగ్జామ్లు రాస్తున్న కుర్రాడు పవన్ మహారాజు డెఫినెట్గా రెండింటిలోనూ సక్సెస్ఫుల్గా ఆయన పర్సూ చేస్తున్న కెరీర్లో మంచిగా సెటిల్ కావాలని. ఆయన చాలా రోజులైంది హీరో పక్కపాటి తీసిన హీరోని తెర మీద చూసి చాలా నీట్గా ఉన్నాడు ఆయన. అలాగే చాలా కాలం కూడా అయింది మంచి పొడుగుగా ఉన్న హీరోయిన్ చూసి స్క్రీన్ మీద చాలా ప్రెజెంటబుల్ గా ఉన్నారు హీరోయిన్లు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. మిత్రులు సాయి కార్తీక్, అలాగే మన నందమూరి హరి గారు, ఎడిటర్ నందమూరి హరి గారు, భాను మాస్టర్, నందు మాస్టర్, జగపతి గారు, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా కావాల్సిన ఆత్మీయులు. అందరికీ గురించి మన రామచంద్రనారాయణ గారు, ఆయన చాలా రోజులు ముందుగా ఆయన గొప్ప నిర్మాత, చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సినిమాలు తీసిన ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇలా ఎవరైనా సినిమాలు తీయకుండా ఉంటే బాగుంది అనుకున్నా కానీ ఈయన వెనకాల చేసేది ఇప్పుడు తయారు చేస్తున్నారు ఆయనలాగా. సో డెఫినెట్ గా ఆ గైడెన్స్ చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ అందరికీ తనలో నాలుగుగా ఉంటారు. ఇవాళ మేమందరం రావడానికి కూడా ఆయన కారణం అయ్యారు. సో డెఫినెట్ గా సార్ మీరు ఇలాగే చాలా ఆరోగ్యంగా యాక్టివ్ గా మాకు అందరికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మీ కొత్త రోజుల్లో కూడా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని, ఏకంగా రావు రమేష్ గారి పక్కన చాలా ధైర్యంగా ఆశీర్వదిస్తారు మీరు. సో ఆల్ ది బెస్ట్ అండి, మీరు సక్సెస్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకి మనందరికి గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఒక కొత్త సినిమా వస్తుంది అంటే, ఒక కొత్త నిర్మాత వస్తున్నాడంటే, ఒక కొత్త హీరో వస్తున్నాడంటే వెల్కమ్ చేసి వాళ్ళని భుజం తగ్గి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరి మీద ఉంది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వినిచేసిన పెద్దలందరూ ఒకసారి తలుచుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి మన భరతభూషణ్ గారు. వాళ్ళు FDC చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, అంతకుముందు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ప్రసన్న కుమార్ నిర్మాతల మండలి గౌరవ జనరల్ సెక్రటరీ. అలాగే అశోక్ కుమార్ గారు ప్రముఖ నటులే కాకుండా నిర్మాతే కాకుండా ఆయన ఫిలిం ఛాంబర్ గౌరవ అధ్యక్షులు. ఇంకా మా దర్శకుల సంఘం అధ్యక్షులు గౌరవ ప్రెసిడెంట్ వి ఆదిత్య గారు. అలాగే ఫిలిం ఫెడరేషన్ అండ్ చిత్రపతి కాలనీ అధ్యక్షులు అనిల్ వల్లభని గారు. అలాగే మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తన సురేష్ రెడ్డి గారు. అలాగే నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని, దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడిని, PROs అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని. ఈ విధంగా పదవుల్లో వాళ్ళందరం కూడా వచ్చి దీనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటే, ఇలాంటి సినిమాలు కానీ కొత్తగా వచ్చామని ఎంకరేజ్ చేసుకుంటే ఇండస్ట్రీలో ప్రాడక్టివిటీ పెరుగుతుంది, ఇండస్ట్రీ ఉత్పాదకత సామర్థ్యం పెరుగుతుంది.
అలా పెరిగినప్పుడు ఇండస్ట్రీలో 10 మందికి పని దొరుకుతుంది. ఇలాంటి వాతావరణంలో అందరూ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ఇది కావాలి. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ జరిగింది, ఒక సినిమా ఫంక్షన్ కానీ సినిమా వేడుక కానీ సత్యనోత్సవాలు ఏమైనా జరిగినాయి అంటే గొప్ప గొప్ప ఫిగర్స్ మన కళ్ళ ముందు ఉండేవారు. ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక దాసరి నారాయణరావు గారు, ఒక అక్కినేని, ఒక రామారాయుడు గారు, ఇలాంటి పెద్దలందరూ వచ్చి ఆ వేడుకని విజయవంతం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు, రాగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేకపోవడం, కానీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ బాధ్యత తీసుకోవడం ఫస్ట్ అభినందనీయమైన విషయం. అలాగే ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే నిర్మాత శైలజ రెడ్డి గారి ప్రసంగం. కొత్తగా అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ పట్ల మోజు ఇదిలో ఆకర్షణతో వస్తారు తప్ప అవగాహనతో రాదు. ఆవిడ మాటలను బట్టి కానీ ఆవిడ చెప్పిన విధానాన్ని బట్టి కానీ చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్, దాంతో పాటు చక్కని అవగాహన కలిగింది. కొడుకుని హీరోగా ప్రజెంట్ చేసుకున్నట్టు ఆశ తల్లిగా ఉండొచ్చు, కానీ అదేదో బ్లైండ్ లవ్ కాకూడదు. ఆ లవ్ లో కూడా ప్రేమలో కానీ కొడుకుని నిలబెట్టుకున్నటువంటి దీంట్లో ఒక అవగాహనతో కూడినటువంటి నిర్మాత. మరొక నచ్చిన అంశం ఏంటంటే దర్శకులు ప్రభాకర్ గారు, శివాల ప్రభాకర్ గారు, మేమంతా ఒక కాంపౌండ్ గురువు గారు దాసనారాయణ గారి శిష్యుడు నేను, ఆయన శిష్యుడు కోటరామకృష్ణ గారు, ఆయన శిష్యుడు రామారావు గారు, మేమంతా 60 ఏళ్ళ నామజోగి. ఈ దశలో కూడా సినిమా చివరికి చేరుకున్న దశలో నిర్మాతకి దర్శకుడికి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక చక్కని అవగాహన ఉండటం, దర్శకుడు చక్కగా చేశాడని నిర్మాత చెప్పేటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు. నిర్మాతకి దర్శకులకు మధ్య చాలా దారుణమైనటువంటి స్ట్రెయిన్ రిలేషన్స్ ఏర్పడుతున్నటువంటి తరుణంలో సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత రిలీజ్ దగ్గర పడుతున్నందుకు వాళ్ళిద్దరి మధ్య చక్కని బాండింగ్ ఉండటం చాలా గొప్ప విషయం. కాబట్టి ఒక చక్కని వాతావరణంలో ఒక సక్సెస్ఫుల్ కాన్ఫిడెన్షియల్ మైండ్ సెట్ తో తీసినటువంటి సినిమా అద్భుత విజయాన్ని సాధిస్తుంది. మరి ఇద్దరు హీరోయిన్ల ఈ అబ్బాయి నాకు కావాలన్నది వీళ్ళిద్దరిలో ఎవరో తెలియదు, ఎవరికి చెందుతుందో తెలియదు. ఆ ఇద్దరు హీరోయిన్స్ తెలుగు చక్కగా ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లు చివరిలో పిల్లమ్మాయి భలే ఉంది, హీరోయిన్ కంటే అన్నం ఉంది అమ్మాయి, చాలా బాగుంది. వెరీ గుడ్ వాతావరణం. అలాగే ఇలాంటి సినిమాలతో ఐఎమ్ రెడీ హియర్ ఫర్ ఎనీథింగ్ అని త్వరగొట్టే మా రామసత్యనారాయణ. నిజంగా రామసత్యనారాయణ గారు ఎవ్వరూ పరిచయం లేదు ఇక్కడ, రామరావు గారు ఒక్కరు తప్ప. రామారావు గారు కూడా తెలుసు, ప్రత్యక్ష పరిచయం తక్కువ కానీ పరిచయం ఈ సినిమా అన్నారు. కానీ మా రామసత్యనారాయణ గారి పిలుపు మేరకు ఇంతమంది పెద్దలు రావడం, రామసత్యనారాయణ గారికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం, అందరితో కలిసిపోతాడు, అందరినీ కలుపుకుపోతాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో శతాధిక చిత్ర నిర్మాత మా రామానాయుడు గారి తర్వాత ఆయన ముందు నేను శతాధిక చిత్రాలు చేస్తున్నాడు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే రామచంద్రరావు గారిలో నేను సినిమాలు తీస్తాను, ఐ ప్రొడ్యూస్ ఆఫ్ ఫిలిమ్స్, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ విత్ సక్సెస్. సినిమాల దేయాపర్యాలతో సంబంధం లేకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ అందరికీ సొంతమైనటువంటి రామచంద్రరావు గారికి కూడా అభినందన తెలియజేస్తూ ఐ విష్ సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్. Thank you so much, sir. Now I request Ramraju ji, Abhineta, MDC Director. ఈ సినిమా నిర్మాత, హీరో మరియు ఎంటైర్ టీమ్ అందరికీ ఇష్యూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం, పేరు పేరైన. జనరల్గా ఏదైనా నేను న్యూస్ పంపించినప్పుడు అప్పాజీ గారు ఈ న్యూస్ పంపించగానే ఎడిటింగ్ భలే ఉందే అనుకున్నాను. అందుకే ఆ సినిమా టైటిల్ అని తర్వాత లోపలికి నేను సంతోషంలో చేసినప్పటి నుంచి ఆయన ఎడిటింగ్స్ బాగా ఇష్టం అన్నమాట. సో అట్లా ఎన్నో పోయి చేద్దామని అనుకున్నాను, అనుకోకుండా ఇప్పుడు అదే చెప్తున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయితే సినిమా టైటిల్ చాలా బాగుంది. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలని ఇద్దరిలో ఎవరనేది నిజంగా సస్పెన్స్ అని చెప్పారు కాబట్టి అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. శైలజ రెడ్డి గారు జనరల్గా కొత్త ప్రొడ్యూసర్కి కొంచెం అవగాహన ఉంటుంది, కొన్ని విషయాల్లో తడబడుతూ ఉంటారు. కానీ శైలజ రెడ్డి గారు మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్న విషయం ఇప్పుడు మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది. సో ఆవిడ చాలా క్లారిటీగా ఉన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ స్టడీ వల్ల అక్కడ ఉన్నా కానీ తను కూడా ఏ అమ్మాయి అయితే ఆ అమ్మాయి చేయాలో క్లారిటీ ఉండే ఉండాలి ఈ పాటికి అనుకుంటున్నాను. తను ఏ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయితో మీరు చేయడానికి మీరు ఇష్టపడే ఉంటారని నాకు ఈ సినిమా లాగా అట్లా సినిమా మనసు లాగా అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. అయితే అంటే మీరు చూసిన సంబంధంలో అప్పుడు చేసుకుంటారు అన్నమాట. ఓకే
ఓకే, థ్యాంక్ యూ. అలాగే కావాలని కోరుకున్నాను. సరే, డైరెక్టర్ గారు ఓహ సినిమా 95లో షూటింగ్ జరిగింది అనుకుంటా. షూటింగ్ రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాడిని. సో ప్రభాకర్ గారు అప్పుడు కలుస్తూ ఉండేవాడు. 96లో రిలీజ్ అయ్యింది అనుకుంటా సినిమాది. సో అప్పటి నుంచి బాగా పరిచయం. సో అద్భుతమైన డైరెక్టర్. సినిమాకి పెద్ద మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మనం తర్వాత చేస్తున్నారు ఈ సినిమా పెద్ద వాళ్ళు మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆ విషయాలు బెస్ట్ టీం అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా సురేష్ అమ్మ అబ్బాయి నాకు కావాలి క్యాచీ టైటిల్. అంటే జనరల్గా ఫస్ట్ నోరు తిరిగే టైటిల్, అందరికీ ఈజీగా అలవాటు అయ్యే టైటిల్ అయితే ముందు ఆ సినిమా సక్సెస్లో అది ఫస్ట్ 50% అక్కడ ఇదవుతుంది. ప్లస్ టెక్నీషియన్స్ చూసుకుంటే అందరూ మంచి మంచి టెక్నీషియన్స్, మన ఎటు నందమూరి హరి గారు కానీ, లేకపోతే ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ అందరినీ చూస్తూ ఉంటే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు, ఆయన శైలజారెడ్డి గారు ఇందాక చెప్తా ఉండేదిలో ఖర్చుకు వెనుకాడకుండా ఆవిడ కొడుకును ప్రమోట్ చేసుకుంటానికి ఎంత దూరమైనా ఆవిడ పక్కన హెల్ప్ఫుల్గా ఉండి ముందుకు వెళ్ళారు అని అది కొంచెం గట్టిగా చెబుదామని అనుకున్నట్టున్నారు ప్రభాకర్ గారు. అది మీ తరఫున నేను చెప్పేస్తున్నాను. ఓకేనా? సరే, బ్రహ్మాండంగా చేశారు. అలాగే మా ధీరజ్ అప్పాజీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే డెఫినెట్గా హాల్ హౌస్ డౌట్ అక్కర్లేదు. ఇది ఆ థియేటర్లో కూడా ఓవర్లోడ్ చేయించండి అప్పాజీ గారు. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలి. హిట్ అయ్యి శైలజారెడ్డి గారికి ఇటు డబ్బు పరంగాను, అటు పుత్రుడి సక్సెస్ పరంగాను, అలాగే హీరోయిన్లకు కూడా సక్సెస్ హీరోయిన్లు వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్దాళ్ళని చాలా ఇదవ్వాలి. ఇక మామూలుగా చెప్పంటే మా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఎకనామిక్స్ పరంగా ఫెయిల్యూర్ లేని ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ రామసత్యనారాయణ. ఆయన ఫెయిల్యూర్ ఉండదు. 100% ప్రతి సినిమాలోనూ ఆయనకి ప్రాఫిటే ఉంటుంది కానీ నష్టం అనేది చూడటం. అలాంటి రామసత్యనారాయణ గారి సలహా సంప్రదింపులతో వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవటం, రేపు ఇన్ ఫ్యూచర్ కూడా రామసత్యనారాయణ అంటే రామసత్యనారాయణ అందరికీ తలలో ఒక 4 లాగా అందరికీ ఇప్పుడు ఇవ్వాలి. ఇంతమంది ప్రేమతో వచ్చారంటే సరే, శైలజారెడ్డి గారి గురించి చెబుతూనే ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన దానికి రాలేమో అని చెప్పలేదు. పనిగట్టుకుని యాక్చువల్గా ఏంటంటే చాలా ఆయన భరతభూషణ్ గారు ఎఫ్డీసీ చైర్మన్ చాలా బిజీగా ఉండి కూడా కేవలం రామసత్యనారాయణ గారు దీంతోనే కంపల్సరీ ఇక్కడ రావటం జరిగింది. అలాగే మా అక్కడ డైరెక్టర్ ఎఫ్డీసీ డైరెక్టర్ రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు, ఆయన కూడా భరతభూషణ్ గారు మీరు ముందు కార్యక్రమానికి వెళ్దామని అంటే లేదు అని ఒప్పుకుని ఆయన వచ్చారు. అలాగే ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు కానీ, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ నాయక్ గారు కానీ, అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ చిత్రపూడి హిల్స్ మాజీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు కానీ, ఇక చాలా అయ్యో ఆయన డిగ్రీలు చెప్పాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. బట్ మొన్న ప్యానెల్లో స్వీప్ కొడితే ప్యానెల్కి ఆపోజిట్ ఇంకో బ్యాచ్లోంచి 522 ఓట్లు తెచ్చుకొని వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికైన మా ప్రభు. సో ఆయన అక్కడ క్రిటిక్స్ అసోసియేషన్ అంటాడు, ఇంకేదో అసోసియేషన్ అంటాడు, అన్నింటికి అక్కడ గౌరవ శిక్ష అంటే చెప్తుంటాడు. ఇక మా సురేష్ కుండేటి ఉన్నాయంటే ఆయన నటుడు గాను, డ్యాన్సర్ గాను, అసలు ఇంకేమైనా విభాగాలు ఉన్నాయో కొత్త వెళ్ళి ఆ కొత్త విభాగాలు కూడా ఏదో చేసి వచ్చేద్దామని అనుకుని సురేష్ కొండేటి ఇంతమంది వచ్చి వాళ్ళ ఇక్కడ ఆశీర్వదించడానికి రావటం డెఫినెట్గా శివాల ప్రభాకర్ గారికి ఇది అతిపెద్ద హిట్ అయ్యి శైలజారెడ్డి గారికి అది పుత్రోత్సవం. అట్లాగే హీరోయిన్కి వీళ్ళందరికీ యాక్ట్ చేసిన అందరికీ పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా పెద్దగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పెద్ద హిట్ అయ్యి ఆవిడ డబ్బు పరంగాను, పుత్రుడు సక్సెస్ పరంగాను అన్ని రకాలుగా సక్సెస్ రావాలని కోరుకుంటూ టైటిల్ ఈ అబ్బాయి నాకు కావాలంటున్నారు. జనరల్గా వాళ్ళకి ఎక్కువ మంది కావాలనేది లేదు, ఆల్రెడీ కుదరేసేసి వెళ్ళిపోతున్నారు. బట్ లక్కీగా అమ్మాయిలు మాత్రం ఇది అడిగినట్టున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా రిక్వెస్ట్ అమ్మా. Good evening everyone. Myself Ashika Pasu. So first of all ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది మా ప్రొడ్యూసర్ గారి గురించి, శైలజారెడ్డి మేడం. సో షీఈస్ ద లేడీ పవర్ స్టార్ అని చెప్పొచ్చు. సో నేను ఎప్పుడు చూడలేదు ప్రొడ్యూసర్ ఎవ్రీడే సెట్కి వచ్చి అన్ని టాస్క్ లైక్ షీఈస్ ఇన్ టు ఎవ్రీథింగ్. కెమెరా డిపార్ట్మెంట్, షీ నోస్ ఎవ్రీథింగ్, డైరెక్షన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ షీ యూస్ టు టేక్ కేర్. అండ్ 50 days ఆఫ్ షూటింగ్ అయింది. అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా క్విక్గా ఇంత ఫాస్ట్గా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. షీఈస్ వెరీ స్వీట్ హార్ట్. అండ్ నన్ను ఒక
కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో గారు పవన్. సో తల్లి ఎలా ఉన్నారో కొడుకు కూడా సేమ్ అలానే. హీఈస్ ఆల్సో వెరీ స్వీట్, వెరీ డిసిప్లైన్. హీస్ యాజ్ ఆన్ ఇప్పుడు లండన్లో ఉన్నారు. హీ స్టడీయింగ్ MBBS. సో వీఆర్ మిస్సింగ్ హిమ్. ఇప్పుడు టీజర్ లాంచ్లో లేనందుకు. నేను అసలు ఫస్ట్ టైం ఇలాంటి అబ్బాయిని చూడడం. ఇప్పటి కాలంలో ఎవరు ఉంటారు అసలు మొబైల్ యూజ్ చేయకుండా? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అసలు ఏం లేదు అతనికి. సోషల్ మీడియాలో హీస్ నాట్ యాక్టివ్, జస్ట్ స్టడీస్. సో స్టడీస్ అయిపోయిన వెంటనే 15 డేస్లో మూవీ ఉంది చేయాలి అని చెప్పగానే వచ్చి విత్ సో మచ్ ఆఫ్ డెడికేషన్, ప్యాషన్, he did a very good job. Thank you so much, Pawan. I hope you will be seeing this speech అనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ సార్, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. సో మీరు చెప్పిన టిప్స్ అండ్ ట్రిప్స్ ఫాలో అయ్యి నేను ఇట్ రియలీ హెల్ప్ మీ అలాట్. అండ్ మా కో డైరెక్టర్ సార్ రావుశ్రీ గారు. సో డైలాగ్స్ అన్నీ ఎలా చెప్పాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి పర్ఫెక్ట్గా. ఈజ్ లైక్ వెరీ సీనియర్, మోస్ట్ ఎక్స్పీరియన్స్. సో అండ్ సుహానా, కో యాక్ట్రెస్. సో షీ బికేమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. అండ్ చెప్పాలంటే మా DOP గారు, మహి గారు, ఇంకా కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ అండ్ మ్యూజిక్ అంత బ్యూటిఫుల్గా 5 సాంగ్స్ ఉంటాయి ఈ మూవీలో. రియల్లీ ఇప్పుడు వస్తున్న మూవీస్కి అన్ని సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. సో మీ అందరికీ నచ్చుతాయి. అండ్ కార్తిక్, సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్స్. And then I'm really very happy to share screen space with Rao Ramesh garu, Suman garu, and Raju Kanakala garu, Satyakrishna ma'am, and Sujata ma'am. So inta pedda actors to na screen share chesukodam, it's like I'm feeling very lucky cheppalante. So thank you so much for everyone for giving this opportunity. And from lightmans to production team, everyone నన్ను అంత మంచిగా చూసుకున్నందుకు, మీ అందరూ ఉండబట్టే మూవీ ఇంత మంచిగా వచ్చింది. అండ్ ద అవుట్పుట్ ఆల్సో కేమ్ వెరీ గుడ్. ఇట్స్ అ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా వచ్చి మూవీని చూడొచ్చు. సో ఆడియన్స్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో ఫస్ట్ వస్తున్నాం మేము, లైక్ అంతా కొత్త ప్రొడక్షన్. సో మీ అందరూ వచ్చి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో నేను ఇయర్ మిస్ హైదరాబాద్ 2026. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. మీ తెలుగు అమ్మాయిని సో మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, all of this. Next, I request Suhana Ram to మాట్లాడవచ్చు. Good evening, everyone. అందరికీ నమస్కారం. నా పేరు సుహానా. I'm from Mumbai. First of all, thank you everyone for coming and joining us. By looking at the movie title, you can figure out that it's a love story, right? But it does not just end there. There is a lot of drama, a lot of revenge, lot of reels going on in this movie, and I can guarantee you that that is a full-on entertainment. So, our hero Pawan, it's his first movie, but he's doing incredible. Like his acting, his dance, everything was so nice. He's very hardworking boy. And Varshika, she's also very sweet girl. She poured her heart and soul into this movie. She did an amazing job. And thank you so much, director sir. Sure. Okay, thank you so much, director sir. And our DOP sir, Mahi Garu, for supporting me throughout the movie. And mainly our madam, Sarija Reddy madam, she supported me so much. Without her, this would not be possible at all. She took care of me just like a mother would do throughout the set, throughout the movie. Thank you so much, madam. I'm so grateful. Yeah, that's all. Thank you so much. Hope to see you all in theaters. Thank you. Thank you so much, all the very best. మరి ఈ నా సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. ఈ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. వీళ్ళని ప్రోత్సహించాలి కూడా.
ఈ చిన్న సినిమాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఏపీ గవర్నమెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, మా మినిస్టర్ కందుల దుర్గేష్ గారి సహకారంతో ఏపీ ఎఫ్టీసీ నుంచి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. కేవలం చిన్న సినిమాని ప్రోత్సహించి అభివృద్ధి చేయాలని. ఇది కూడా అతి త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము. అలాగే ఈ సినిమా వరకు చూస్తే నిర్మాతలుగా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మనకు ఒక కొత్త మహిళా నిర్మాత వచ్చినట్టే. ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. కొడుకు ప్రమోషనే కాకుండా సినిమాలో అన్ని రంగాల్లోనూ ఆవిడ మాట్లాడిన పద్ధతిలో ఆవిడకి చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు ఎంతో సీనియర్, వారి చేతిలో ఈ సినిమా చాలా అద్భుతంగా రూపుదిద్దుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఎంత కష్టపడి తీసినా దానికి ప్రమోషన్ ముఖ్యం. రామ్ సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి చేతిలో ఈ సినిమా ఉందంటే దాన్ని ఎంత హైప్ చేస్తారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, రేపు వీళ్ళ సక్సెస్ మీట్లో కూడా నన్నే అతిథిగా పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటే ఎవరికి ఎక్కువ నేర్పితే ఇదే ఇబ్బంది ఉంటుంది. మా శైలజ రెడ్డి గారికి అన్ని నేర్పాము, అందుకే ఆవిడ నన్ను కూడా కమెంట్ చేస్తున్నారు. ఎనిగా ఈ ఫంక్షన్కి వచ్చేందుకు ముందుగా మా భరతభూషణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, బాధ్యత కలిగిన అన్ని పనులు చేశారు. కానీ ఎక్కడ ఇప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మాట్లాడారు. ఓకే ఓకే అంటారు తప్ప మైక్ పట్టుకుని ఇలా స్టేజ్ మాట్లాడుకోం నాకు తెలిసిదే ఫస్ట్ టైం. మా సురేష్ చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి ఆయన సర్వీస్ చేయడం వచ్చారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మన చిన్న సినిమా బతకడానికి ఏం కావాలో అవన్నీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అతిథుల మహారాజులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి జీవితార్ భూమి బ్యానర్ పై అమ్మ నాకు అబ్బాయి కావాలి అని చిత్రాలతో నటించడానికి కావాల్సిన